ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు రాజరాజేశ్వరాష్ట్ర ఛానల్. ఈ రోజే అమావాస్య, చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య అతీంద్రియ శక్తులతో కలిసి వస్తున్న అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజు వృశ్చిక రాశి వారు రాత్రి 11:25 లోపు మీకు ఎక్కడ కుక్క కనిపించినా ఈ చిన్న పని చేయండి చాలు. కోట్లు వచ్చి పడతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి పడుతుంది, వద్దన్నా సరే డబ్బు వచ్చి పడుతుందని ఆర్థిక ఇబ్బందులను తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు, దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు, శత్రుబాధలు అన్ని తొలగిపోతాయి. అంతేకాదు అమావాస్య రోజు కుక్క కనిపించిన వెంటనే ఈ పని చేస్తే మీరు ప్రతికూలంగా ఉన్న గ్రహాలు కూడా అనుకూలంగా మారతాయి. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం అంతా పోతుంది. అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంది. అసలు అమావాస్య రోజున వృశ్చిక రాశి వారు కుక్కకు ఏం తినిపించాలి, ఏ పరిహారం చేయటం వల్ల ఇంతటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరీ ముఖ్యంగా ఓం కాలభైరవాయ నమః అని లేదా శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఊహించని కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సమస్య మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. కొంతమందికి ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ మిగలదు. మరి కొంతమందికి డబ్బు ఉన్నా మనశ్శాంతి ఉండదు. ఇంకొంతమందికి కుటుంబంలో నిరంతరం కలహాలు, కన్నీళ్లు మాత్రమే మిగులుతాయి. ఇలాంటి కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు, ఎటు చూసినా దారి కనిపించని అంధకారం అలుముకున్నప్పుడు మనకు దైవానుగ్రహం ఎంతో అవసరం. ముఖ్యంగా అమావాస్య రోజు అనేది తాంత్రిక, జ్యోతిష శాస్త్రాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు. చాలా మంది అమావాస్య అంటే ఏదో అరిష్టమని, చెడు జరుగుతుందని భయపడుతూ ఉంటారు. కానీ నిజానికి మన కర్మలను పోగొట్టుకోవడానికి, మనకున్న దోషాలను నివారించుకోవడానికి అమావాస్యను మించిన అద్భుతమైన రోజు మరొకటి లేదు. ఈ రోజున మన చుట్టూ ఉన్న విశ్వంలో ఒక అదృశ్యమైన శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తిని మనం సరైన మార్గంలో, సరైన పరిహారాల ద్వారా ఉపయోగించుకుంటే మన జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి. మనకు తెలియకుండానే మనం ఎన్నో జన్మల నుండి మోసుకొస్తున్న పాపకర్మల వల్ల మనకు గ్రహదోషాలు, పితృదోషాలు అంటుకుంటాయి. ఈ దోషాల వల్ల మనం ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు ఎదురవుతాయి. పితృదోషం అంటే వంశవృద్ధి ఆగిపోతుంది. ఇంట్లో ఎప్పుడూ అనారోగ్య సమస్యలు పీడిస్తూ ఉంటాయి. అలాగే గ్రహదోషాలు ఉంటే మనం ఎంత కష్టపడినా దానికి తగిన ప్రతిఫలం దక్కదు. దరిద్రం మనల్ని నీడలా వెంటాడుతుంది. ఇలాంటి భయంకరమైన కష్టాల నుండి, దోషాల నుండి బయటపడడానికి అమావాస్య రోజున మీ కంటికి కుక్క కనిపిస్తే చాలు, నేను చెప్పే ఈ చిన్న పరిహారం చేయండి. ఇలా చేయడం వల్ల మీ దరిద్రం అంతా వదిలిపోతుంది. అప్పటి వరకు అదృష్టం లేక ఏడుస్తున్న మీ జీవితంలోకి ఒక కొత్త వెలుగు వస్తుంది. అదృష్టలక్ష్మి మీ ఇంటి తలుపు తడుతుంది. డబ్బులు రాక అప్పులు పాలైన మీకు ఊహించని విధంగా ధనాదాయం పెరుగుతుంది. కష్టాలు, కన్నీళ్లు అనేవి ఇక మీ దరిదాపుల్లో కూడా రావు. ఈ అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకునే ముందు అమావాస్య రోజున మనం చేయవలసిన ముఖ్యమైన పనులు, అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనుల గురించి వివరంగా తెలుసుకోవాలి. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం వల్ల మన శరీరంలో, మనసులో ఒక అద్భుతమైన సానుకూల శక్తి ఉద్భవిస్తుంది. నిద్రలేచిన వెంటనే కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి. ఆ తర్వాత ఇంటిని, వాకిల్ని ఎంతో శుభ్రంగా కడిగి తలస్నానం చెయ్యాలి. తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపు లేదా గంగాజలం కలుపుకుంటే ఎంతో మంచిది. తలస్నానం పూర్తయిన తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గుమ్మానికి మామిడాకులు తోరణాలు కట్టాలి. అమావాస్య రోజున దేవుని గదిని ఎంతో పవిత్రంగా ఉంచుకోవాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి దేవుని ముందు ఆవు నెయ్యితో కాని, నువ్వుల నూనెతో కాని దీపారాధన చెయ్యాలి. ఈ రోజున ముఖ్యంగా అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని, లయకారకుడైన పరమశివుడిని మరియు సృష్టి స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకంగా పూజించాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన ఎర్రటి కమలాలు లేదా గులాబీ పూలతో అలంకరించి క్షీరాన్నం లేదా పరమాన్నం నైవేద్యంగా సమర్పించి శ్రీ సూక్తం పారాయణం చేయటం వల్ల ఇంట్లో ఎప్పటికీ ధనధాన్యాలకు లోటు ఉండదు. మహాలక్ష్మిని పూజించడం వల్ల దరిద్రం తొలగిపోయి ఇంటికి సిరి సంపదలు వస్తాయి. అలాగే శివుడికి మారేడు దళాలతో బిల్వాష్టకం చదువుతూ రుద్రాభిషేకం చేయడం వల్ల మీకున్న సకల గ్రహదోషాలు, మృత్యుభయాలు తొలగిపోయి అంతులేని మనశ్శాంతి కలుగుతుంది. పరమశివుడు బోలాశంకరుడు భక్తితో ఒక చెంబు నీళ్లు పోసినా సంతోషించి వరాలు అనుగ్రహిస్తాడు. ఇక శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో, పసుపు రంగు పూలతో పూజించడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఈ రోజున ఎంతో శ్రేయస్కరం. అమావాస్య రోజు సాయంత్రం సమయంలో ఇంట్లో మరియు తులసికోట దగ్గర తప్పనిసరిగా మట్టి ప్రమిదలో దీపం వెలిగించాలి. ఇంటి గుమ్మం బయట రెండు వైపులా దీపాలు పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది.
దీపం అనేది వెలుగుకు సంకేతం, అజ్ఞానాన్ని చీకటిని ప్రాలదోలే ఒక దైవిక సాధనం. ఇక అమావాస్య రోజున పొరపాటున కూడా చేయకూడని పనుల విషయానికి వస్తే, ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో మాంసాహారం వండకూడదు, పూజించకూడదు. మద్యపానం, ధూమపానం వంటి దురలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. గోళ్లు తీయడం, జుట్టు కత్తిరించుకోవడం, క్షవరం చేసుకోవడం లాంటివి అస్సలు చేయకూడదు. ఎవరితోనూ గొడవలు పడకూడదు. ముఖ్యంగా ఇంట్లో ఆడవారిని కానీ వృద్ధులను కానీ కించపరిచేలాగా కఠినమైన మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే అమావాస్య రోజున పితృదేవతలు మన ఇల్లు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంట్లో అశాంతి ఉంటే వారు బాధపడి వెళ్లిపోతారు. పితృదేవతలు ఆశీర్వాదం లేకపోతే ఏ కుటుంబం కూడా అభివృద్ధి చెందదు. అబద్ధాలు ఆడటం, ఇతరులను మోసం చేయటం, ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడటం లాంటివి ఈ రోజున చేస్తే తీవ్రమైన కర్మదోషాలు చుట్టుకుంటాయి. కొత్త పనులు, శుభకార్యాలు, సుదూర ప్రయాణాలు, గృహప్రవేశాలు, నూతన వ్యాపార ప్రారంభాలు ఈ రోజు అస్సలు మొదలు పెట్టకూడదు. అమావాస్య అనేది కేవలం ఆధ్యాత్మిక సాధనకు, పితృదేవతల ఆరాధనకు, దాన ధర్మాలకు మాత్రమే ఉపయోగించాలి. ఈ నియమాలను తూచా తప్పకుండా పాటించిన వారికి భగవంతుడి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ అమావాస్య రోజున మీకు ఎక్కడైనా వీధిలో కానీ మీ ఇంటి దగ్గర కానీ కుక్క కనిపిస్తే ఒక అద్భుతమైన పరిహారం చేయడం వల్ల మీకు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. అసలు ఈ పరిహారం ఎందుకు చేయాలి, దీనివల్ల మన కష్టాలు ఎలా పోతాయనే విషయం గురించి ప్రతి ఒక్కరూ లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో మనుషులు ఎదుర్కొంటున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. మనలో చాలా మంది అనారోగ్య సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా బాధపడుతున్నారు. ఒక పక్క అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటే ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు పెట్టినా వ్యాధి నయం కాక శారీరకంగానే కాకుండా ఆర్థికంగా కూడా చితికిపోతున్నారు. ప్రాణాలను అరచేతులు పెట్టుకుని ప్రతిక్షణం భయంతో బ్రతుకుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. మరోపక్క ఆర్థిక ఇబ్బందులు ఊపిరి సలపనివ్వకుండా చేస్తున్నాయి. చేసిన అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక, అప్పుల వల్ల సూటిపోటి మాటలు పడలేక, అవమాన భారంతో ప్రతిరోజు నరకం అనుభవిస్తున్న వారు, కనీసం పిల్లల చదువులకు, ఇంటి అద్దెలకు, రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేక కన్నీళ్లు పెట్టుకునేవారు చాలా మంది ఉన్నారు. వ్యాపార పరంగా చూసుకుంటే ఎంతో ఆశతో అప్పులు చేసి మరీ పెట్టిన పెట్టుబడికి వెనక్కి రాకపోవడం, అనుకోని విధంగా ఊహించిన నష్టాలు రావటం, నమ్మిన స్నేహితులే లేదా వ్యాపార భాగస్వాములే దారుణంగా మోసం చేయటం లాంటివి జరుగుతూ ఉంటాయి. వ్యాపారం దివాలా తీసి రోడ్డున పడిన వారు ఎందరో. ఇక ఉద్యోగపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, పగలు రాత్రి కష్టపడి చెమటోచ్చి పని చేసిన పై అధికారుల నుండి సరైన గుర్తింపు లేకపోవడం, ప్రమోషన్లు రాకపోవడం, తోటి ఉద్యోగుల కుట్రలకు, రాజకీయాలకు బలవ్వడం, ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఉడుతుందో తెలియని భయం పట్టి పీడుస్తూ ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కక ఎంతో మంది నిరాశలో కూరుకుపోతున్నారు. ఇక ఇంట్లో శాంతి లేక సతమతమవుతున్నారు. చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద గొడవలు జరగడం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, అవమానాలు, అపార్థాలు పెరిగిపోయి విడాకుల వరకు వెళ్లటం జరుగుతున్నాయి. ఇంట్లో ప్రశాంతత కరువైపోయి ఇల్లు ఒక నరకంలాగా మారుతుంది. పిల్లలు మాట వినకుండా చెడు స్నేహాలు చేసి చెడు తిరుగులు తిరుగుతూ భవిష్యత్తును నాశనం చేసుకోవడం తల్లిదండ్రులకు తీరని వేదనను మిగులుస్తుంది. బయట సమాజంలో తోటి వారితో గొడవలు, మన ఎదుగుదలను చూసి ఓర్వలేక కారణం లేకుండానే శత్రువులు పెరిగిపోవడం, వారి కుట్రల వల్ల కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు రావడం జరుగుతున్నాయి. ఇలా జీవితం అన్ని విధాలుగా కష్టాలలో కూరుకుపోయింది. ఎంత పూజ చేసినా దేవుడు కరుణించడం లేదు అని గుండెలు పగిలేలా బాధపడే మీరు మీ కష్టాల తలుపులు మూసుకుపోయినా అదృష్ట తలుపులు తెచ్చుకోవాలి అంటే అమావాస్య రోజు కుక్క కనిపిస్తే నేను చెప్పే ఈ అద్భుతమైన పరిహారం ఖచ్చితంగా చేసి తీరాలి. అసలు కుక్కకు ఎందుకు పరిహారం చేయాలి, దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి. హిందూ సనాతన ధర్మం ప్రకారం కుక్క అనేది సాక్షాత్తు ఆ కాలభైరవుడి వాహనం. కాలభైరవుడు అంటే ఎవరో కాదు, ఆయన సాక్షాత్తు ఆ మహాదేవుడి అంశ. కాశీ క్షేత్రానికి పాలకుడు, సమస్త భూతగణాలకు అధిపతి ఆ కాలభైరవుడే. శివుడికి మనం ఈశ్వరుడు అని అంటాము. ఈశ్వరుడు అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు అని అర్థం. ఈశ్వరుని ఆరాధించడం వల్ల మన జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు, బంగారం, బంగళాలు, కార్లు, ఆస్తులు మాత్రమే కాదు. సంపూర్ణమైన ఐశ్వర్యం అంటే రాత్రి పడుకోగానే ప్రశాంతమైన నిద్ర పట్టడం, ఉదయం లేవగానే ఎలాంటి భయాలు లేని మనసు ఉండడం. ఒక మనిషికి కోట్లు ఉన్న ప్రశాంతమైన నిద్ర లేకపోతే ఆ డబ్బు ఎందుకు పనికిరాదు. మంచి ఆరోగ్యం, 10 కాలాల పాటు రోగాలు లేకుండా బ్రతకడం అసలైన ఐశ్వర్యం. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకునే మంచి కుటుంబం, సంస్కారం ఉన్న పిల్లలు, సమస్యలు లేని జీవితం, శత్రుభయం లేని జీవనం, 10 మందిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడం, ఇవన్నీ కూడా అసలైన ఐశ్వర్యాలే. మీరు కూడా ఇలాంటి సంపూర్ణమైన ఐశ్వర్యంతో నిండిపోవాలి అంటే, ఎలాంటి లోటు లేకుండా మహారాజులో బ్రతకాలి అంటే ఆ పరమశివుడి కాలభైరవుడి కరుణా కటాక్షాలు మీపై పరిపూర్ణంగా ఉండాలి. ఆ స్వామి దయ మీపై కలగాలి అంటే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆయన వాహనమైన కుక్కను మీరు సంతోషపెట్టాలి. కుక్కకు మనం పెట్టే ఆహారం నేరుగా సాక్షాత్తు కాలభైరవుడికి చేరుతుంది అని మన వేదాలు, పురాణాలు ఘోషిస్తున్నాయి. కాలభైరవుడు కాలానికి, కర్మలకు అధిపతి.
ఆయన తలుచుకుంటే నిమిషాల్లో మన రాతను మార్చేయగలడు. మనం గత జన్మలో చేసిన పాప కర్మల వల్ల ఈ జన్మలో మనం ఎదుర్కొంటున్న ఎటువంటి కర్మ దోషాలనైనా 7 తరాల పితృశాపాలను అయినా క్షణాల పటాపంచలు చేయగల మహాద్భుతమైన శక్తి, కరుణ ఆయనకు మాత్రమే ఉన్నాయి. ఆయన వాహనమైన కుక్కకు అమావాస్య రోజున ఇప్పుడే చెప్పిన వాటిని ఆహారంగా పెట్టండి. అమావాస్య అనేది పితృదేవులకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అలాగే దుష్ట శక్తులను ప్రాళతోచడానికి, కర్మలను ప్రక్షాళన చేసుకోవడానికి అత్యంత సరైన రోజు. కాబట్టి ఈ రోజున రాత్రి 11 గంటల లోపు, అంటే అమావాస్య గడియలు ఉన్న సమయంలో మీకు ఎక్కడ కుక్క కనిపించినా సరే, మీ వీధిలో కానీ, గుడి దగ్గర కానీ, దారిలో కానీ, దానికి ఇప్పుడు చెప్పే ఆహారాన్ని స్వయంగా మీ చేతులతో ఎంతో భక్తి శ్రద్ధలతో పెట్టాలి. కుక్కను ఒక సాధారణ జంతువులా కాకుండా భైరవ స్వరూపంగా భావించి ఈ ఆహారాన్ని సమర్పించాలి. మీరు కుక్కకు అమావాస్య రోజున చపాతీ చేసి పెట్టాలి. ఈ చపాతీని బయట ఎక్కడో కొనడం కాకుండా మీ ఇంట్లోనే ఎంతో శుచిగా శుభ్రంగా తయారు చేయండి. చపాతీ చేసేటప్పుడు వంటగదిని శుభ్రంగా ఉంచుకొని స్నానం చేసి మడితో చెయ్యాలి. మనసులో వేరే ఆలోచనలు లేకుండా ఓం నమః శివాయ లేదా ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో తయారు చేయండి. మీరు ఏ దేవుడికైతే పూజ చేస్తారో ఆ దేవుడికి స్వయంగా నైవేద్యం వండుతున్నాము అనే పవిత్రమైన భావనతో ఆ చపాతీని చెయ్యాలి. పిండి కలిపేటప్పుడు మీ కష్టాలని తొలగిపోవాలని భగవంతుని ప్రార్థించండి. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల చపాతీ చేయడం కుదరని పక్షంలో, లేదా ఇంట్లో పిండి లేకపోయినా, సమయం లేకపోయినా, ఆ రోజు అమావాస్య కోసం మీ ఇంట్లో స్వయంగా వండిన అన్నంలో కొంచెం పాలు అలాగే కొంచెం బెల్లం వేసి బాగా కలిపి ఒక తీయని ఆహారాన్ని తయారు చేసి పెట్టాలి. పాలు, బెల్లం, అన్నం కలిపిన తీపి మిశ్రమం అంటే కుక్కకు ఎంతో ఇష్టం. పైగా ఇది కాలభైరవుడికి ఎంతో ప్రియమైన అద్భుతమైన నైవేద్యం. స్వచ్ఛమైన ఆవు పాలు వాడితే మరీ మంచిది. ఇలా ఎంతో ప్రేమతో భక్తితో తయారు చేసిన చపాతీని లేదా బెల్లం అన్నాన్ని తీసుకుని వెళ్లి కుక్కకు ఆహారంగా పెట్టండి. అయితే ఇక్కడ మీరు ఒక అత్యంత ముఖ్యమైన నియమాన్ని ఖచ్చితంగా పాటించి తీరాలి. ఆ ఆహారాన్ని తీసుకువెళ్లి కుక్కకు నేరుగా నేల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. నేల మీద పెడితే ఆ ఆహారానికి భూమి దోషం అంటుకుంటుంది. పైగా దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని ఎప్పుడు కూడా నేలపైన పడేయకూడదు. అలా చేస్తే మీరు చేసిన పరిహారం పూర్తిగా బెడిసికొట్టి పుణ్యం బదులు పాపం చుట్టుకుని వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆ ఆహారాన్ని ఒక శుభ్రమైన అరిటాకులో కాని, లేదా ఏదైనా ఒక మోదక ఇస్త్రాకులో కాని, ఇవేవి దొరకపోతే కనీసం ఒక శుభ్రమైన కాగితం పైన కాని పెట్టి కుక్కకు అందించాలి. ఆకును ముందుగా శుభ్రంగా నీటితో కడిగి ఆ తర్వాత అందులో ఈ నైవేద్యాన్ని పెట్టాలి. ఇలా కుక్క ముందు ఆకుల ఆహారం పెట్టిన తర్వాత ఆ కుక్క ఆ ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తింటున్న సమయంలో అక్కడే నిలబడి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని మీకు ఉన్న కష్టాల్లోని పూర్తిగా తీరిపోవాలని ఆ కుక్కకు నమస్కారం చేసుకోండి. ఓ కాలభైరవ స్వామి, అజ్ఞానంతో నేను చేసిన పాపాలను క్షమించు, నా కర్మలను దహించు, నాకున్న దరిద్రాన్ని, అనారోగ్యాన్ని, అప్పుల బాధలు తొలగించి నా కుటుంబానికి ఒక రక్షణ కవచంలా నిలబడు అని ఆ కుక్క వైపు చూస్తూ మనసులో అత్యంత భక్తిగా ఆర్తిగా ప్రార్థించండి. ఇలా కుక్క తింటున్నప్పుడు 2 చేతులు జోడించి నమస్కారం చేసుకోవడం వల్ల మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ, మీ చుట్టూ ఉన్న దరిద్రం అంతా ఆ కుక్క ద్వారా విశ్వంలోకి వెళ్లిపోయి భగవంతుడి ఆశీర్వాదం పాజిటివ్ ఎనర్జీ రూపంలో మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అమావాస్య రోజు చీకటి పడిన తర్వాత, అంటే రాత్రి సమయంలో ఈ పరిహారం చేయడం వల్ల కాలభైరవుడు అత్యంత సంతోషిస్తాడు. ఎందుకంటే భైరవుడు రాత్రిపూట సంచరించే దేవుడు, చీకటి మీద ఆధిపత్యం ఉన్న దేవుడు. ఆ సమయంలో చేసిన ప్రార్థన నేరుగా ఆయనకు చేరుతుంది. కేవలం అమావాస్య రోజు మాత్రమే కాకుండా మీరు వీలు చిక్కినప్పుడల్లా అన్ని రోజులు ఇలా కుక్కకు ఆహారం పెడితే మీ జీవితంలో మరింత మంచి జరుగుతుంది. వీలు కుదిరినప్పుడల్లా ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం మీ ఇంటి ముందుకు వచ్చిన కుక్కలకు మీ ఇంట్లో మిగిలిన అన్నమైనా, కనీసం ఒక 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ అయినా సరే కొని వేయడం మీ జీవితంలో ఒక దినచర్యగా మార్చుకోండి. ఇలా ప్రతిరోజు కుక్కకు ఆహారం పెడితే ఊహించని ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మన జాతకంలో నవగ్రహాలు, ముఖ్యంగా రాహుకేతుల స్థానం సరిగ్గా లేకపోతే ఎన్నో మానసిక రుగ్మతలు, అపజయాలు, వివాహంలో ఆలస్యం, సంతానం లేకపోవడం లాంటివి కలుగుతాయి. కాలసర్ప దోషం అంటే జీవితం అల్లకల్లోలం అవుతుంది. కుక్కకు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆహారం పెట్టడం వల్ల ఈ రాహుకేతు మరియు శని గ్రహాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, మహాదశ అంతర్దశలలో వచ్చే దోషాలు శాశ్వతంగా తొలగిపోయి జాతకంలో ఏలనాటి శని, అర్ధష్టమ శని, అష్టమ శని పడుతున్న వారు, శని దోషంతో ఏ పని చేసినా కలిసిరాక ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదుర్కొంటున్న వారికి కుక్కకు ఆహారం పెట్టడం అనేది ఒక సంజీవిని లాంటి దివ్యౌషధం. శని భగవానుడు కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు.
మీరు ఒక మూగజీవికి కడుపు నిండా అన్నం పెడితే శనిదేవుడు ఎంతో సంతోషించి మీ కష్టాలను తగ్గిస్తాడు. అలాగే మీ జీవితంలో ఎదురయ్యే ఆకస్మిక ప్రమాదాలు, రోడ్డు యాక్సిడెంట్లు, ప్రాణగంటాలు అన్ని ఆ వీధి కుక్క తన మీదకి తీసుకుంటుందని ఎన్నో తాంత్రిక, ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. మీకు రావాల్సిన అకాల మరణ గండాన్ని కూడా ఆ భైరవ వాహనం అడ్డుకోగలడు. మీకు ప్రాణదానం చేయగలడు. మీ ఇంటి చుట్టుపక్కల కుక్కలు ఉంటే మీ ఇంటిపై ఎలాంటి నరదృష్టి ఉండదు. కుక్కలకు అతీంద్రియ శక్తులను పసిగట్టే అద్భుతమైన శక్తి ఉంటుంది. అందుకే నెగటివ్ ఎనర్జీ వస్తే అవి ముందుగానే పసిగట్టే అరుస్తూ ఉంటాయి. మీరు వీధి కుక్కలను ప్రేమిస్తే మీ ఇంట్లో ఎప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు చేసే ప్రతి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు వస్తాయి. చేస్తున్న ఉద్యోగంలో పై స్థాయికి వెళ్తారు. మీ పిల్లలు చదువులో ముందుంటారు. కుక్కల మూగ భాషను కేవలం భగవంతుడు మాత్రమే అర్థం చేసుకోగలడు. అవి కడుపు నిండిన ఆనందంతో, తోక ఊపుతో, కృతజ్ఞతతో మిమ్మల్ని చూసి ఆశీర్వదిస్తే అది నేరుగా కైలాసం నుండి ఆ పరమశివుడు స్వయంగా ఇచ్చిన ఆశీర్వాదం లాంటిది. దేవుడు కోట్లు సమర్పించిన రానంత పుణ్యం ఆకలితో ఉన్న ఒక మూగజీవి ఆకలి తీర్చడం వల్ల వస్తుంది. అన్నదానం మహాదానం. మనుషులకు మనం ఎంతో సహాయం చేసినా, ఎంత మేలు చేసినా వారు కృతజ్ఞతతో ఉంటారో, విశ్వాసం చూపుతారో లేదో కానీ కుక్కకు ఒక రోజు ఆహారం పెడితే అది ప్రాణం ఉన్నంత వరకు విశ్వాసంగా ఉంటుంది. ఆ విశ్వాసమే మీకు శ్రీరామ రక్షగా మారుతుంది. కాబట్టి ఈ వచ్చే అమావాస్య రోజున ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా మొదలుపెట్టి ఆ తర్వాత వీలైనంత వరకు ప్రతిరోజు ఈ చిన్న పరిహారాన్ని మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా చేసుకోండి. సంపూర్ణమైన నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఈ పరిహారాన్ని ఆచరించి ఆ కాలభైరవ స్వామి, ఆ పరమశివుడి, అలాగే ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షలకు పరిపూర్ణ పాత్రలు కండి. ఓం ఐం హ్రీం శ్రీం